ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాల్సిన ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు పార్టీకి గుదిబండగా మారుతున్నారా అన్న విమర్శలు సొంత శ్రేణుల నుంచే తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. తొలి రోజుల నుంచి పార్టీ జెండా మోసిన అసలు సిసలైన కార్యకర్తలను పక్కన పెట్టి కేవలం మెగా అభిమానులకే ఆయన పెద్దపీట వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జన సైనికుల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాగబాబు వ్యవహార శైలితో జనసేనలో రెండు వర్గాలు ఏర్పడ్డాయా? పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించి పార్టీని తన గుప్పెట్లోకి తీసుకోవాలని నాగబాబు ప్రయత్నిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీలో అంతర్గత అసంతృప్తి క్రమంగా రాజుకుంటోంది. ఈ అసంతృప్తికి కేంద్ర బిందువు సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్ట నష్టాల కోర్చి నిలబడిన అసలైన జన సైనికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, నాగబాబు వారిని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు ఎప్పటికప్పుడు సరైన సలహాలు ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న నాగబాబు ఆయనను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ కొందరు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేనలో ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా నాగబాబు ప్రయారిటీ వేరే విధంగా ఉంటోందని వారు ఆరోపిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టుకున్న వారిని కాదని కేవలం చిరంజీవి ఫ్యాన్స్కు, మెగా అభిమానులకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారంటూ పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో అసంతృప్తి నేతలు ప్రధానంగా నాగబాబు పార్టీలో చేరిన సమయం గురించే చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలో పార్టీకి అండ అవసరమైనప్పుడు నాగబాబు ఎందుకు జనసేనలో చేరలేదని వారు సూటిగా నిలదీస్తున్నారు. కేవలం 2024 ఎన్నికలకు ముందు వాతావరణం అనుకూలంగా మారిన తర్వాత, కూటమి విజయం ఖాయమని తేలిన తర్వాత మాత్రమే ఆయన జనసేనలో ఎందుకు యాక్టివ్ అయ్యారన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి నుంచి జనసేన జెండా పట్టుకుని పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసిన నేతలను వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. వారి స్థానంలో మెగా అభిమానులను ముందర పెట్టేందుకు, వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు నాగబాబు తీవ్రంగా తంటాలు పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వివక్ష కేవలం ఒక నియోజకవర్గానికో, జిల్లాకో పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సరిగా ఇదే రకమైన పరిస్థితి నెలకొందని ఒరిజినల్ జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలు, కార్యకర్తల ఆవేదన ఏదీ కూడా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లకుండా నాగబాబు ఒక అడ్డుగోడలా నిలుస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. జిల్లాల్లో పార్టీ వాస్తవ పరిస్థితిని, నిజమైన నాయకుల కష్టాన్ని పవన్ కళ్యాణ్కు వివరించకుండా పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని అసంతృప్త నేతలు చెబుతున్నారు. అధినేతకు అత్యంత సన్నిహితుడు, స్వయానా సోదరుడు కావడంతో పవన్ కళ్యాణ్ కూడా నాగబాబు చెప్పే మాటలనే గుడ్డిగా నమ్ముతున్నారని, దీనివల్ల క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ జరగడం లేదని ఆరోపిస్తున్నారు. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాగబాబు కనుసన్నల్లోనే జరగాలన్న ఒక అలిఖిత నియమాన్ని ఆయన తీసుకొచ్చారని క్యాడర్ భావిస్తోంది. దీనివల్ల జనసేన సిద్ధాంతాలను నమ్మి వచ్చిన నాయకులు క్రమంగా పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అధినేతకు, సాధారణ కార్యకర్తలకు మధ్య ఉండాల్సిన ప్రత్యక్ష సంబంధాన్ని ఈ తరహా వ్యవహారాలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయని, ఇది భవిష్యత్తులో పార్టీ సంస్థాగత నిర్మాణానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే నాగబాబుకు ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీకి చెడు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. చిరంజీవి, మెగా కుటుంబ అభిమానులైతే పార్టీకి మరింత కమిట్మెంట్తో, పూర్తి విధేయతతో పనిచేస్తారని ఆయన బలంగా భావించి ఉండవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఆ నమ్మకంతోనే ఆయన ఫ్యాన్స్ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి ఎలాంటి స్వార్థం లేకుండా జెండాను భుజాన వేసుకుని దశాబ్దంగా ముందుకు నడిచిన వారు మాత్రం తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఈ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలొస్తున్నాయి. పార్టీ పదవులు, కార్పొరేషన్ పోస్టుల పంపకాల్లో మెగా అభిమానులకే పెద్దపీట వేస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏళ్ల తరబడి లాఠీ దెబ్బలు తిన్నా, కేసులు ఎదుర్కొన్నా ఒరిజినల్ కార్యకర్తలకు కనీస న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. కమిట్మెంట్ పేరుతో పాత కాపులను విస్మరించడం ఏ రాజకీయ పార్టీకైనా శ్రేయస్కరం కాదని,
ఈ విధానం వల్ల కష్టపడి పనిచేసే వారిలో తీవ్ర నైరాశ్యం అలముకుంటుందని స్పష్టమవుతోంది. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే నాగబాబు తన సోదరుడి పార్టీని పూర్తిగా తన కంట్రోల్లో, తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడుతోంది. పార్టీ యంత్రాంగాన్ని తన అనుకూల వర్గంతో నింపే చర్యల్లో భాగంగానే ఆయన మెగా ఫ్యాన్స్ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒక రకంగా దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న మెగా అభిమానులకు, చిరంజీవి ఫ్యాన్స్కు రాజకీయంగా న్యాయం చేయడం, వారికి సముచిత అవకాశాలు కల్పించడం ఏమాత్రం తప్పు కాదు. కానీ అదే సమయంలో తొలినాళ్ల నుంచి జనసేన పార్టీని నమ్ముకొని ఉన్న ఒరిజినల్ నేతలను, క్రియాశీలక కార్యకర్తలను విస్మరించడం సరికాదన్న వాదన అంతర్గతంగా బలంగా వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ను, పార్టీ క్యాడర్ను రెండు వేర్వేరు వర్గాలుగా చూడకుండా ఇద్దరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతమవుతుంది. పవన్ కళ్యాణ్ తక్షణమే ఈ వ్యవహారంపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను గ్రహించి అందరికీ సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.